ప్రభువునందు ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయుచు ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకంగా మిమ్ములను ఆహ్వానిస్తూ మన విశ్వాస, ఆధ్యాత్మిక, సామాజిక, నైతిక విలువలు కలిగిన జీవితమును జీవింప చేయుటలో మనల్ని క్రమపరచగలిగిన, సరిదిద్దగలిగిన దేవుని మాటలను బట్టి సంతోషిస్తూ ప్రేమపూర్వకంగా ఈ వాగ్దాన వాక్య ధ్యానములోనికి మిమ్ములను ఆహ్వానిస్తూ మీతో కలిసి ఈ వాక్యమును ధ్యానించుటకు సంతోషిస్తూ ఉంటున్నాను. ఈ వాక్య ధ్యానములు అనేకులకు అందించబడాలని, అనేకులు ఆధ్యాత్మికంగా బలపరచబడాలని, ఏదో విధముగా వారిని ఆలోచింప చేయాలి ఈ వాగ్దాన వాక్య ధ్యానములు అనే ప్రార్థనాపూర్వకముగా ఈ యొక్క మాటలు అనేకులకు షేర్ చేయవలసిందిగా, ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాం. ఛానల్ కొరకు ప్రార్థించవలసిందిగా కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాను. అంతేకాకుండా మీ అందరి కొరకు అనుదిన ప్రార్థనలో ప్రార్థిస్తూ ఉంటున్నాను అని చెప్పుటకు సంతోషిస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 97వ కీర్తన 10వ వచనము. యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశము ఏమై ఉన్నది? దేవుణ్ణి అనుసరిస్తూ జీవిస్తున్నటువంటి మానవుడు తెలుసుకోవలసిన, గ్రహించవలసినటువంటి విషయాలు ఏమై ఉన్నవి అని బయలుపరచబడుట ఇక్కడ మనము గమనించగలము. 2 విషయాలు మనల్ని ఆలోచింప చేస్తూ ఉంటున్నాయి. మొదటిది, మనము దేవుణ్ణి ప్రేమించడం అండి. ఈరోజు ఏ విధంగానో అనేకులు మనము దైవభక్తి కలిగినటువంటి వారముగా ఉండడము ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయము. రెండవ విషయం ఏంటంటే, దేవుణ్ణి ప్రేమిస్తున్నాము లేదా దైవభక్తి కలిగి ఉన్నాము అని చెప్పుచున్నటువంటి మన వ్యక్తిగత జీవితాలు, మన ప్రవర్తన ఏ విధముగా ఉంటుంది, ఏ విధంగా అనుసరించబడుతూ ఉంటుంది అనేది ఆలోచింప చేస్తూ ఉంటుంది. నేడు మానవుని జీవితమును గురించి ఆలోచన చేసినట్లయితే భక్తి, విశ్వాసము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తున్నటువంటి ఆ దినములలో మనం బ్రతుకుతూ ఉంటున్నాం. అయినా ఈ భక్తి, విశ్వాసము అనేటటువంటి ముసుగులోనే అనేకమైనటువంటి చెడు కార్యములను, అవమానకరమైన మానవత్వమును, విలువలను నాశనము చేయుచు నైతికతను కాపాడలేనటువంటి ప్రవర్తనను అనుసరిస్తూ ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తిత్వాలను మనం చూస్తూ ఉంటున్నాం. పైకి మాత్రము మేము దేవుని ప్రేమిస్తున్నామండి, దేవుని విశ్వసిస్తున్నామండి, గొప్ప దైవభక్తి కలిగిన వారమండి అని చెప్పడానికి ఇష్టపడుతున్నామే కానీ అసూయ, ద్వేషములు, పగ, ప్రతీకారాలు, అన్యాయము, కుట్రలు, దోపిడులు, హింసలు, దాడులు అనేటటువంటి మోసపూరితమైనటువంటి చెడు కార్యాలను విడిచిపెట్టలేనని, వదిలివేయలేనటువంటి జీవితాన్ని మనము అనుసరిస్తూ మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము, గొప్ప దైవభక్తి గలవారమని చెప్పుకొనుచు వేషధారణకు అలవాటు పడినటువంటి వ్యక్తులుగా మనము నివసిస్తున్నటువంటి వారముగా ఉండి ఉండవచ్చు. ఇలాంటి తరుణాన్ని బట్టి, ఇలాంటి సందర్భాన్ని బట్టి దేవుని వాక్యము మనతో ఈ వాగ్దానము జ్ఞాపకం చేస్తుంది. ఏంటంటే, యెహోవాను ప్రేమించు వారలారా, మీరు దేవుని ప్రేమించు వారు అయినట్లయితే, మీరు దేవుని విశ్వసిస్తున్నటువంటి వారైతే, మీరు దేవుని దైవభక్తిలో జీవిస్తున్నటువంటి వారలైతే మీలో కలిగి ఉండవలసింది ఏంది తెలుసా? మీలో చెడుతనము అనేది అసహించుకునే గుణము మీకు రావాలా? మోసము అనే, దాడులు అనే, అసూయ అనే,
కపటము అనే వేషధారణ అనే నటన అనేటటువంటి జీవితాలు మీ దరికి చేరకుండా ఈ చెడుతనము అనేది మీకు దూరముగా ఉండడము మంచిది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ఒకవేళ నిజముగా దేవుణ్ణి ప్రేమించినట్లయితే, భక్తి విశ్వాసము కలిగి ఉంటే, మానవత్వముకు, మానవ విలువలకు, దేవుని గొప్పతనానికి, ఆయన మహిమకు అడ్డుగా ఉండేటటువంటి ప్రతి చెడు కార్యమును, అది మనందరికీ తెలిసినటువంటి కార్యములే, వాటిని విడవగలుగుతున్నామా? ఒక విధంగా బైబిల్ పరిభాషలు చెప్పాలంటే చీకటి బ్రతుకులు అండి, అంధకార సంబంధమైనటువంటి నటన జీవితాలండి. ఇవి దేవుని ప్రేమిస్తున్నామని చెప్పేటటువంటి మనము వాటిని వదిలేయగలుగుతున్నామా? అసహించుకోవడం అంటే ఏందండి? ఒక వ్యక్తిని మనం అసహించుకున్నామంటే మళ్ళీ ఇష్టపడం మనం. అలాంటి ఈ చెడు కార్యములు అనేటివి మనం అసహించుకునే స్థాయికి ఎదిగినప్పుడే దేవుణ్ణి ప్రేమించగలుగుతాం. వీటిని అసహించుకోలేనట్లయితే దేవుణ్ణి ప్రేమించడము అసాధ్యం, అనగా దైవభక్తిని కలిగి జీవించడము అసాధ్యం. రెండిట్లో ఏదో ఒకటి మనల్ని నడిపించాలా, రెండు నడిపించడము అది అసాధ్యం. అందుకే నిజమే స్నేహితులారా, ఈ ఉదయకాల సమయంలో ఈరోజు వాగ్దానము మనల్ని జ్ఞాపకం చేస్తూ మనల్ని ఆలోచింపచేస్తున్నటువంటి విషయం ఏమిటంటే, నిజముగా మనం దేవుణ్ణి ప్రేమించే వారమేనా, దైవభక్తి కలిగినటువంటి వారమేనా, లేదా విశ్వాసము కలిగినటువంటి అసలు దేవుని భయం అనేది మనకు ఉందా? ఒకవేళ ఉంటే ఈ చెడు వ్యసనాలను, చెడు కార్యాలను, చెడు పరిస్థితులను, చెడు మోసపూరితమైనటువంటి కుట్రల కుతంత్రాలను, ఇహలోక సంబంధమైనటువంటి దాడులు జరిగించేటటువంటి ఆ విలువలు లేనటువంటి జీవితాన్ని మనం అసహించుకునే స్థాయికి ఎదిగినామా అనేది మనల్ని ఆలోచింపచేస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని ప్రేమిస్తున్నాము, దైవభక్తి కలిగి ఉన్నాము అని చెప్పే ప్రతి ఒక్కరము మనం కలిగి ఉండవలసింది ఏంటంటే చెడుతనమును విడిచిపెట్టడము, అసహించుకోవడము, వాటిని దరికి చేరకుండా జాగ్రత్త పడడము. ఇది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే కంటిన్యూషన్ మనం చూస్తే, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడును. నీవు ఈ చెడుతనము అనేటటువంటి విషయాలను గురించి దూరంగా ఉంచినప్పుడు నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అనే వాగ్దానము జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆయన అంటున్నాడు, భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. నీవు చెడుతనము చేయలేకుండా, చెడును అంటకుండా కాపాడుకున్నట్లయితే నీ జీవితము ఏ భక్తిహీనుని చేతుల్లో, నిన్ను బాధ పెట్టేవారి చేతుల్లో అది ఉన్నప్పటికీ దానిలో నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు, నన్ను విడిపిస్తాను అని వాగ్దానము చేస్తూ ఉంటున్నాడు. నిజమే స్నేహితులారా, ఉదయకాల సమయంలో నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తున్నటువంటి వారలమైతే చెడుతనమును అసహించుకునే స్థాయికి మనం ఎదిగినామా లేదా అని మనల్ని మనం పరిశీలించుకున్నటకు దేవుడు తన సంకల్పాన్ని ఉదయకాల సమయమున బయలుపరుస్తూ ఉంటున్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, ఉదయకాల సమయమును బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం. నిజమే ప్రభువా, మా జీవితాలు ఎలాంటి ప్రవర్తనకు అలవాటు పడినాయో, ఎలాంటి ప్రవర్తన మేము అనుసరించకూడదో, ఎలాంటి నటనకు మేము అలవాటు పడకూడదో అనే గొప్ప విషయాలను ఉదయకాల సమయమున బయలుపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నిజమే ప్రభువా, నిన్ను ప్రేమిస్తున్నటువంటి వారమని చెప్పుకొనుచు అన్యాయం చేస్తున్నామేమో, అవినీతి కార్యాలకు అలవాటు పడుతున్నామేమో, మోసము, కుట్రలు, పగ, ప్రతీకారాలతో బతుకుతున్నామేమో, ఒకరంటే ఒకరు స్నేహమును అందించలేక ఇతరుల పట్ల హింస ధోరణి అవలంబిస్తూ ఉంటున్నామేమో, మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఒకవేళ నిన్ను ప్రేమించిన వారమైతే ఈ చెడు క్రియలను అసహించుకొని మంచిని పెంపొందించేటటువంటి వ్యక్తిత్వంలోనికి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో కన్నీళ్లతో, దుఃఖముతో, కుటుంబ సమస్యలతో, అప్పుల బాధలతో బాధపడుచున్నటువంటి అనారోగ్యముల చేత, గాయముల చేత, బలహీనతల చేత కృంగిపోతున్నటువంటి వారందరిని బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం. క్షమించండి, కనికరించండి, లోపములను, బలహీనతలను, అనారోగ్యములను తొలగించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. నీవు కలువరి సిలువలో చిందించినటువంటి నీ ప్రశస్తమైన అమూల్యమైనటువంటి రక్తము చేత వారిని కడిగి శుద్ధీకరించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం.
వారి ఉద్యోగ స్థలాలలోను, వారి పంట పొలాలను, పాడి పశువులను, వారి ప్రయాణాలలోనూ రాకపోకలేందు నీ సన్నిధిని కాపుదల నుంచి దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతి బిడ్డను నింపి దీవించి ఆశీర్వదించి నీవే మహిమ ఘనత ప్రభావములు చెడుతనము విడిచిపెట్టి జీవించే ప్రతి బిడ్డ ద్వారా మీరు మహిమ పొందుకుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియేక దేవుని యొక్క దీవెనాయన నిత్య సమాధానము మనందరికీ తోడు నీడై దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.